గత కొద్ది కాలంగా మెడికల్ కాలేజీల గురించి అనేక రకమైనటువంటి వార్తలు వింటున్నాం మనం. దానికి సంబంధించి ప్రభుత్వానికి సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయ్యాయి. అందులో 7 పూర్తి కావడం, అందులో 5టికి ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. మిగిలిన 10 కాలేజీలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే వాటికి అన్ని పర్మిషన్స్ అన్ని పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి, దాదాపు పూర్తయిపోయే స్టేజ్లో ఉన్నాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది మనం ఒక వరంగా భావించాలి. మనకి జగనన్న ఇచ్చినటువంటి వరం అనుకోవాలి. ప్రజలకి దీనివల్ల రేపు పొద్దున్నే చాలా ప్రయోజనాలు ఉంటాయి, చాలా లబ్ధి కూడా చేకూరుతుంది. అటువంటి ఈ కాలేజీలని, వాటిల్లో 10 కాలేజీలని ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారు 10 ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ ఎందుకు చేయాలనుకుంటున్నారు? నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి టైంలో కానీ, దానికి ముందుగా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి టైంలో కానీ ఎప్పుడూ కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కానీ, ఒక్క మెడికల్ సీటు కూడా తెచ్చుకున్నటువంటి దాఖలాలు లేవు మనకి. ఈరోజు మా జగనన్న తెచ్చినటువంటి కాలేజీలని ఎందుకని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు అంటే, పేద విద్యార్థులు వాళ్ళ కళలు, వాళ్ళ ఆశలు ఏ రకంగా దెబ్బతినకూడదని చెప్పి, వాళ్ళు ఉన్నత చదువులు చదవాలి అని చెప్పి వాళ్ళకి మెడికల్ కాలేజీ తెస్తే, ఆ మెడికల్ కాలేజీ వల్ల ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల దాదాపు 2500 పైగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, వీటిని అన్నిటినీ పక్కన పెట్టి వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? పక్క వేరే రాష్ట్రాలకు కూడా చూసుకుంటే, గోవాలో, ఉత్తరాఖండ్లో ఇట్లా పీపీపీలకి మనం మన కాలేజీలు ఇస్తాము అన్నప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, వాళ్ళు ఇది నిరసన చూపిస్తే ఆ యొక్క డెసిషన్ ఉపసంహరించుకున్నారు, వద్దు అనుకున్నారు. అటువంటిది మనం ఈరోజు ఇంత మాట్లాడుతున్నా, ఈ ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలందరూ ఏకదాటితో చెప్తున్నా కానీ మన ప్రభుత్వానికి ఏమీ కూడా కొంత కూడా దాని మీద అసలు విన్నట్టు కూడా, చెవిటోడి ముందు శంఖం వదినట్టు విన్నట్టు కూడా వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ కూడా ప్రైవేటీకరణే చెయ్యాలని చెప్పి పాటుపడుతున్నారు. ఇప్పుడు విద్య ఒక అంశం అయితే ఈ కాలేజీలకు సంబంధించి, రెండోది వైద్యం. ప్రైవేట్ హాస్పిటల్స్కి కొన్ని పరిమితులు ఉంటాయి. అవి గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత పని చెయ్యలేవు. ఇప్పుడు మనకు ఉదాహరణ, కోవిడ్ అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కొంతమేరకు పనిచేశాయి, చేయలేదని కాదు, కొంత సేవలు అందించాయి. కానీ విస్తృతంగా మనకి సేవలు అందించినటువంటి హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయంటే అది గవర్నమెంట్ హాస్పిటల్స్. ఈరోజు మనకి ఈ 17 మెడికల్ కాలేజెస్కి 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. అంటే పేదవాడికి వైద్యం ఇంకొంత ఎక్కువగా, ఇంకొంత జాగ్రత్తగా చేసుకునే అవకాశం మనకి. అటువంటి ఆ 17 మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఆ 17 వచ్చే హాస్పిటల్ ఆగిపోవా? ప్రజలకి చెయ్యాలి, వైద్యం దగ్గరగా పేదలకు వైద్యం చేయాలనుకున్న ఆశలు కరిగిపోవా? కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.